అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే బాబా గారి సచ్చరిత్ర పుస్తకంలో నుంచి బాబా సర్కార్ అనే అంశం పైన చేయబోతున్నాను. అదేంటంటే ఇది బాబా గారి బాల్యంలో జరిగిన విషయం అన్నమాట. బాల్యంలో బాబా గారు తిండి అంటే భుక్తి కొరకు వెతుకుతూ బీడ్గామ్ అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ బట్టలపై అల్లికల పని చేసే ఒక పని దొరుకుతుందన్నమాట. అక్కడ బాబా గారు శ్రమ అనుకోకుండా అక్కడ పనికి కుదురుతారనమాట. అయితే ఆ పని చేయడానికి ఆయన కంటే ముగ్గురు ఉండే ఉంటారు. అయితే బాబా గారు శ్రమ అనుకోకుండా చాలా కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అలాగా భోజనం దొరుకుతుందనే ఒక ఇది కొద్దీ ఆ పని కుదురుతారనమాట. అయితే ఆ పని చేయించుకునే యజమాని అంతకు ముందే ఉన్న పని వాళ్ళకి ఒకళ్ళకి 100, ఒకళ్ళకి 50, ఒకళ్ళకి 150 చొప్పున వేతనం ఇస్తాడు. బాబా గారి తెలివితేటలకి అలాగే ఆయన చేసే పని తీరుకి మెచ్చుకొని బాబా గారికి 600 రూపాయల దాకా ఇస్తాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బాబా గారు ఏం చెప్పదలుచుకున్నారంటే, భగవంతుడు అంటే బయట ప్రాపంచిక విషయాలు ఏ ఉన్నా కానీ భగవంతుడు మెచ్చినప్పుడు సకలము దొరుకుతాయి అనే విషయాన్ని బాబాగారు చెప్పదలుచుకున్నారు. అది ఆయనకే కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి మంచి మన బుద్ధిని బట్టి, మన గుణాన్ని బట్టి, మన యొక్క ప్రవర్తనని బట్టి ఏవైనా కానీ మనకి దొరుకుతాయి, మంచిగా పుష్కలంగా దొరుకుతాయి అని చెప్పదలుచుకున్నారనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే, భగవంతుడి లీల ఎలాంటిదంటే ఒకళ్ళ కోసం అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఎంత ఇస్తున్నారు, ఒకళ్ళకి అంత ఇస్తున్నారు అనే ఈర్ష్యాద్వేషాలతో పని లేదు. ఎందుకంటే నాది నీది అనే భావన ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే మనము ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు మనము ఈ జీవి పడిపోతుందో తెలియదు. శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఊపిరి గాలిలో కలిసిపోతుంది. ఇంకా ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. కాబట్టి ఉన్న కొన్నాళ్ళు మనం చేసే సాధన ఎలా ఉండాలంటే భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి సాధన. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆత్మసాక్షాత్కారం సఫలమవుతుంది అని చెప్తున్నారనమాట. ఈ రోజుకి ఇంతేనండి. నమస్కారం.